వారు ప్రభువును శ్లాఘించుచూ ఉన్నారు. వి గివ్ thee thanks, O Lord God Almighty, which art and wast and art to come, because thou hast taken to thee thy great power and hast reigned. దేవునికి మహిమ కలుగునుగాక. జనులు కోపగించినందుకు నీకు కోపం వచ్చింది. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకు సమయము ఆసన్నమైంది. దేనికి సమయం ఆసన్నమైంది? ఒకటి తీర్పుకు. ఆ తీర్పుకు వెళ్ళబోతున్న వారు ఎవరు అనగా, వీరు భూమిని నశింపచేయువారు. వీరికి దేవుడు సమయము అంటూ పెట్టి ఉన్నాడు. ఆ సమయములో వారిని నశింపచేయుటకు సమయము రానే వచ్చింది. ఈ శ్రమ పొందుతున్నవారు, హింస పొందుతూ ఉన్నవారు, ఈ ఉగ్రత పాలు అవుతున్న వారు, ఈ భక్తిహీనులైన వారి బాధలలో నలిగిపోతున్న వారు ఉన్నారు. వారికి దేవుడు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమును భయపడు వారికి తగిన ఫలమును దాచి ఉంచి ఉన్నాడు. ఆ తగిన ఫలము ఆ సమయంలో ఇవ్వనున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ లోకంలో నీకు శ్రమ, వేదన, బాధ వచ్చిన మన ప్రభు నిన్ను నీ శ్రమలను గుర్తిస్తూ ఉన్నాడు. తగిన సమయమందు ఆయన ఫలమిచ్చే దేవుడు. ఈ భక్తిహీనత, గర్వము, అంధకార జీవితము, భూనివాసులను నశింపచేయి వారి యొక్క బ్రతుకును చీల్చి చెండాడే సమయం కూడా ఆసన్నమైంది. ఆ ప్రభువు నశింపచేయ సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున గర్విష్ఠులై దేవుని ధిక్కరించుచు విసర్జించుచు దీనులను, బలహీనులను, విధవరాండ్రను, దిక్కులేని వారిని హింసించుచూ ఉన్న వారికి శిక్ష, నాశనము సమయము సిద్ధమైంది. ఈ రోజున వారి గతి